నమస్తే, మీ పేరు? రాజేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరు నుంచి. అమ్మవారి దర్శనం చేసుకున్నారా? దర్శనం చేస్తున్నా, బాగా జరిగింది. అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు, బాగుంది. ఉచిత దర్శనానికి వెళ్ళారా లేదంటే ఏంటి? ఉచిత దర్శనానికి వెళ్ళాము. ఎంత టైం పట్టింది మీకు? మేము గంటలో వచ్చేసాం. గంటలో అయిపోయింది దర్శనం. అంటే మేము కొంచెం సీనియర్ సిటిజన్ కదా బాబా. అదే సీనియర్ సిటిజన్స్ కి ఏమన్నా ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కల్పిస్తున్నారు? ఉందమ్మా, ప్రత్యేక దర్శనం ఉంది, బాగా చేస్తున్నారు. ఎలా ఉందండి ఇక్కడ అధికారులు మీతో స్పందించే విషయంలో కానీ? ఎలా ఉన్నారు? హెల్పింగ్ బాగుంది, బాగా చేస్తున్నారమ్మా. మాలాంటి వాళ్ళు పక్కకి వెళ్ళినా కానీ పిలిచి ఇట్లా వెళ్ళండి అమ్మా అని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దర్శనానికి వస్తున్నారు నవరాత్రి టైంలో ముఖ్యంగా? నేను 30 సంవత్సరాల నుంచి ఏదో ఒకరోజు తప్పకుండా వస్తాను. శ్రావణ మాసం కానీ దసరాకు కానీ. ఈరోజు కూడా చాలా రష్గా ఉంది, వద్దు అన్నారు. మేము గుంటూరు నుంచి రావాలి కదా, ఏమైనా సరే నేను అమ్మవారిని చూడాలి. తిరుపతి వెళ్ళొచ్చాను 2 సార్లు. బ్రహ్మోత్సవాలకు కూడా వెళ్ళొచ్చాను, కోలాటం చేస్తాం మేము. వెళ్ళొచ్చాము, చాలా బాగుంది. దసరా ఏర్పాట్లు కానీ బ్రహ్మోత్సవాలు కూడా వెళ్ళొచ్చానంట ఉన్నారు. అక్కడ ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయండి అసలు? బాగుంది. తిరుపతిలో కూడా బాగుంది, బాగా. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి 1 సిటీ 1 సెలబ్రేషన్ అని చెప్పి విజయవాడ ఉత్సవాలు జరుపుతున్నారు కదమ్మా. సాంస్కృతిక కార్యకలాపాలు కానీ ముఖ్యంగా సింగర్స్ని తీసుకొచ్చి వినోదాన్ని కల్పించే విషయంలో కానీ ఎలా అనిపిస్తుంది అసలు? ఈ సంవత్సరం నుంచే మొదలు పెట్టారు కదా. అది బాగుందమ్మా, టీవీలో చూస్తున్నాను నేను. అంటే తిరుపతి వెళ్ళి వచ్చాను కదా, వాట్సాప్లో చూస్తున్నాను, బాగుంది. నేను కూడా అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తే దగ్గర మీరు చెప్పండి. ఇప్పుడు సాయంత్రం ప్రతిరోజు ఉంటుంది కదా? అవునండి, ఉంటుందండి ప్రతిరోజు. కళాక్షేత్రంలోనూ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి. ఈరోజు కూడా ఉంది కదా, వెళ్ళి అటెండ్ అవుతాను. మీరు నాకు మళ్ళీ ఆ దారి కూడా చూపించారు కాబట్టి తప్పకుండా వెళ్తాను. ఇంటికాడ ప్లాన్ చేసుకొచ్చాను, ఎలా వెళ్ళాలనుకున్నారు. మీరు ఇట్లా వెళ్ళొచ్చమ్మా అన్నారు కాబట్టి తప్పకుండా అక్కడికి కూడా వెళ్తాను. డెకరేషన్స్ ఎలా ఉన్నాయండి? లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి గతంతో పోలిస్తే? ఇప్పుడు బాగుంది. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. మాలాంటి వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు పగలు ఇలా ఉందంటే ఇంకా నైట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. ఏం చెప్తారు నాగరిక పాలక మండలి గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ ఇక్కడ జరుగుతున్న దసరా ఉత్సవాల మీద? చాలా బాగా చేస్తున్నారు బాబు. ఈ సంవత్సరం ఇంకా బాగా చేస్తున్నారు. అంటే నేను రాజకీయంగా చెప్పటం కాదు, ఈ సంవత్సరం ఇంకా బాగా చేస్తున్నారు. తిరుపతిలో కానీ విజయవాడ కానీ ఎక్కడైనా సరే ఏ గుడుల దగ్గర అయినా బాగా చేస్తున్నారు. అసలు నాకు ఈరోజు బస్సు ఉంటుందా నడిచి వెళ్ళాలనుకున్నా. ఉచిత బస్సులు కూడా చాలా పెట్టారు, పైకి ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. మహిళలందరికీ రాష్ట్రం మొత్తం ఉచిత బస్సులే కదండి. అవును. ఇప్పుడు గుడికి కూడా పెట్టారు. మొన్నటిదా 10 రూపాయలు తీసుకున్నారు. ఈరోజు చాలా ఒక్క బస్సు ఏమో ఎలా కష్టపడాలేమో నేను అనుకున్నాను. లేదా అమ్మవారు పిలిచేసి నన్ను బస్సు ఎక్కించమని పోలీసు వారు పిలిచి బస్సు ఎక్కమ్మన్నారు. చాలా సంతోషంగా ఉంది. తృప్తి, హ్యాపీ. థ్యాంక్ యూ బాబు. అమ్మా నమస్తే. అమ్మా మీ పేరు? సుబ్బులు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నిడమానూరు నుంచి వచ్చాను. ప్రతిరోజు వస్తున్నారా ఈ నవరాత్రుల టైంలో దర్శనానికి? ఈ 11 రోజులు వద్దాం అనుకున్నానండి, వస్తున్నా రోజు. ఎలా జరుగుతుంది దర్శనం? ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగానే జరుగుతున్నాయండి, అన్నీ బాగున్నాయి. భోజనాలు కానీ అంతా బాగుంది. భోజనం చేశారా మీరు ఇక్కడ? చేశానండి. ఎలా ఉందమ్మా క్వాలిటీ? ఇదంతా కూడా బాగానే చేస్తున్నారు? పర్వాలా, బాగుంది. భోజనాలు బాగున్నాయి, లైన్లు కానీ అంతా బాగానే ఉంది. అంటే నవరాత్రుల టైం కదా, ప్రతిరోజు వస్తున్నానంటా ఉన్నారు. ఎంతసేపు పడుతుంది మీకు దర్శనానికి అసలు? నాకంటే చేయబాలేదని నన్ను అటు పంపిస్తున్నారుగా, నాకు 1 గంట 2 గంటల్లో అయిపోతుంది. నిన్న కూడా అక్కడ ఈ దర్శనం ఎక్కువ ఉంది కదా, అందుకని అటు పంపించారు, వెళ్ళానండి. నేను బాగానే పంపిస్తున్నారు నన్ను. దెబ్బ తగిలిందని బాగానే పంపిస్తున్నారు, వెళ్తున్నా. బాగానే దర్శనం చేసుకుని వస్తున్నాను. అంటే క్యూ లైన్లో ఉన్న భక్తులకి మంచినీళ్ళ సదుపాయం కానీ పాలు సదుపాయం కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయమ్మా? బాగానే చూస్తున్నారు? అన్నీ బాగానే ఉన్నాయండి, అంతా బాగుంది. అన్ని మంచినీళ్ళు ఎక్కడికక్కడికి మంచినీళ్ళు ఉన్నాయి, అన్నీ అంతా బాగుంది. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దసరా సమయాల్లో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు? నేను 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను. మేము 30 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. అప్పటి నుంచి దర్శనానికి వస్తూనే ఉంటామండి. అంటే గత సంవత్సరం చేసిన ఏర్పాట్లకి ఇప్పుడు చేసిన ఏర్పాట్లకి ఏమైనా డిఫరెన్స్ గమనించారా మీరు? ఏమైనా తెలుస్తుందా? గత సంవత్సరానికిను ఇప్పటికి కొంచెం డిఫరెంట్ ఉన్నాయండి. అన్నీ అక్కడ లైన్లు కానీ అన్నీ కొద్దిగా తేడా జరిగింది. భోజనాలు కానీ ఇప్పుడే బాగున్నాయి అంటారా? మెరుగుపరిచారంటారా పరిస్థితులన్నీ? మెరుగుపరిచారు. పోయిన గత సంవత్సరానికన్నా ఇప్పుడు కొంచెం మెరుగుపరిచారు, అంతా బాగుందండి. అంటే విజయవాడ ఉత్సవాలను జరుపుతున్నారు కదమ్మా, ఏంటి దీని మీద ఏం చెప్తారు అసలు? హెలికాప్టర్ రైడ్ చేయడం కానీ పొన్నమి ఘాట్లో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, ఎప్పుడు లేని విధంగా విజయవాడలో. చూడలేదండి, అటు నేను వెళ్ళలేదు, అవి నాకు తెలియదండి. దర్శనం మంచిగా జరిగింది? దర్శనం మంచిగా జరిగింది. రోజు మంచిగానే దర్శనం చేసుకుంటున్నాను. ఫోన్ ఇస్తున్నారు అటు చేయి బాగాలేదని, మంచిగానే చేసుకుంటారు. దుర్గ గుడి పాలక మండలికి కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్తారు మీ తరపున? మా తరపున ఏం చెప్తాం, అంతా బాగా జరుగుతుందని చెప్తాం. థ్యాంక్ యూ.